హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ కళ్యాణి జాను. ఈ వీడియోలో ట్రెండింగ్ జీన్స్ టాప్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఫుల్ వీడియో చూపించబోతున్నాను. ఇది ఒక్క టాప్ ని మనం జీన్స్ పైకి, స్కర్ట్స్ పైకి, ప్లాజోస్ పైకి వేసుకోవచ్చు. కేవలం 1 మీటర్ ఫ్యాబ్రిక్ తోనే ఈ టాప్ అయితే స్టిచ్ చేశాను. అది కూడా విత్ ఎలాస్టిక్ తో. కింద ఎలాస్టిక్ ఇచ్చాను టాప్ కి. ఇది 2 మీటర్స్ పోచంపల్లి కాటన్ ఫ్యాబ్రిక్ అనమాట. మా చెల్లి తీసుకొచ్చింది. దీన్ని వేస్ట్ చేయడం ఎందుకు అని చెప్పేసి ఈ 2 మీటర్స్ ఫ్యాబ్రిక్ లోనే నేను 2 డిఫరెంట్ టైప్స్ టాప్స్ అయితే స్టిచ్ చేశాను. ఇంకొక టాప్ సైడ్ కి యాడ్ చేస్తా చూడండి. ఇది పోచంపల్లి కాటన్ ఫ్యాబ్రిక్ కదా, ఇది ఎన్నిసార్లు వాష్ చేసినా అసలు ఏమి కాదనమాట, ఫుల్ వాషబుల్. ఇవి ఎప్పటికీ ట్రెండ్ లోనే ఉంటాయి, ఫ్యాబ్రిక్ కానీ డిజైనింగ్ కానీ. నా చిన్నప్పటి నుంచి చూస్తున్న ఇదే ఫ్యాబ్రిక్, ఇదే డిజైన్. నెక్స్ట్ జనరేషన్ కూడా ఇవే డిజైన్స్ ఉంటాయేమో. ఈ టాప్ రెడీమేడ్ టాప్ అనమాట. మీకు మెజర్మెంట్స్ అర్థం అవ్వడం కోసం ఈ టాప్ కి పెట్టి చూపిస్తున్నాను. నడుము వెడ్త్ వచ్చేసి 26 ఇంచెస్ ఉంది. అలానే సేమ్ ఆర్మ్స్ వెడ్త్ కూడా ఈక్వల్ గా ఉందన్నమాట. చూడండి ఒకసారి వీడియోలో, పైకి కిందికి టాప్ మొత్తం సేమ్ ఉంది మెజర్మెంట్స్. లూజ్ అనేది మన ఇష్టం అనమాట, మనం ఎంత కావాలంటే అంత పెట్టుకోవచ్చు. నేను కరెక్ట్ గా ఈ టాప్ మెజర్మెంట్స్ తీసుకుంటున్నాను. టాప్ లెంత్ వచ్చేసి 16 ఇంచెస్ ఉంది. నేను దాని కిందికి 2 ఇంచెస్ ఎలాస్టిక్ యాడ్ చేస్తాను. నెక్ వెడ్త్ మొత్తం 7 ఇంచెస్ ఉంది. అంటే అందులో హాఫ్ పెట్టుకోవాలి మనం, 3.5 ఇంచెస్ కి పెట్టుకోవాలి. అదే లెంత్ వచ్చేసి 3 ఇంచెస్ ఉంది. బ్యాక్ ఏమో 2.5 ఇంచెస్ ఉంది. మనకు కావాలంటే కొంచెం ఎక్కువ కూడా పెట్టుకోవచ్చు. నెక్స్ట్ ఈ టాప్ ని 4 మడతలుగా ఫోల్డ్ చేసి డైరెక్ట్ ఫ్యాబ్రిక్ పైన వేసి గీసేస్తున్నాను. ఈ టాప్ కి సపరేట్ గా హ్యాండ్స్ కట్ చేయడం అంటూ ఏమీ ఉండదు. డైరెక్ట్ దీనికి వచ్చేసాయి జాయింట్ అయ్యి. షోల్డర్ దగ్గర ఓపెన్ పెడతాం కదా, ఆ ఓపెన్ హ్యాండ్స్ మొత్తం పెట్టేసుకోవాలి. అంటే డౌన్ చేసుకుంటూ చూపిస్తా చూడండి. అది కూడా వెళ్ళాను. హ్యాండ్స్ లెంత్ కొంచెం ఎక్కువ పెట్టుకుంటున్నా నేను టాప్ కున్న దానికంటే. ఒక 4 ఇంచెస్ అంతా హ్యాండ్స్ లెంత్ అనేది పెంచాను. హ్యాండ్స్ మనకి ఎల్బో వరకు వచ్చేస్తుంది. ఈ టాప్ కి ఉన్న మెజర్మెంట్స్ తో అయితే హ్యాండ్స్ సగం వరకే వస్తాయి. కింద క్లాత్ ఈక్వల్ గా కట్ చేసి ఇప్పుడు మెజర్మెంట్ చేసుకున్న దాని ప్రకారం ఫ్యాబ్రిక్ అయితే కట్ చేస్తున్నాను. బ్యాక్ నెక్ కి ఫ్రంట్ నెక్ కొంచెం డౌన్ ఉంది అంతే. ఫస్ట్ అయితే బ్యాక్ నెక్ కట్ చేస్తున్నాను. హ్యాండ్స్ చూసారా, దీనికే వచ్చేలా కట్ చేస్తున్నాను. ఈ టాప్ కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. బాడీ హగ్గింగ్ కాకుండా కొంచెం లూజ్ గా ఉంటుంది. వేసుకుంటే మాత్రం చాలా బాగుంది, చాలా కంఫర్టబుల్ గా కూడా ఉంది. ఎందుకంటే కాటన్ కదా, కాటన్ ఎట్లా వేసుకున్నా కంఫర్టబుల్ గానే ఉంటుంది. అది కూడా ఇంకా పోచంపల్లి కాటన్ ఫ్యాబ్రిక్ కదా, ఇంకా చాలా కంఫర్ట్ గా ఉంటుంది. టాప్ ఇంతే సింపుల్ గా ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు కిందికి ఎలాస్టిక్ వేస్తాం కదా, పట్టి వేయడానికి అది కూడా కట్ చేసుకోవాలి. ఈ టాప్ కుట్టడం చాలా ఈజీ. 30 మినిట్స్ లో టాప్ మొత్తం కంప్లీట్ అయిపోతుంది. స్టిచ్చింగ్ రాని వాళ్ళు కూడా ఈ వీడియో చూసి ఇది ఈజీగా స్టిచ్ చేయొచ్చు అనమాట, అంత ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ఫ్రంట్ నెక్ డౌన్ కట్ చేసుకుందాము. విడ్త్ అయితే 3.5 పెట్టుకున్నాం కదా, లెంత్ వచ్చేసి 3 ఉంది ఆ టాప్ కి. నేను ఒక 1 ఇంచ్ యాడ్ చేస్తున్నాను. ఎక్కువ 4 ఇంచెస్ పెడుతున్నాను. నెక్ దగ్గర కొంచెం ఫ్రీగా ఉంటేనే నాకు కంఫర్టబుల్ గా ఉంటది, సో అందుకే కొంచెం ఎక్కువ పెడుతున్నాను. బాడీ పార్ట్ కట్ చేశాక మిగిలిన క్లాత్ మొత్తం నేను కిందికి ఎలాస్టిక్ వేయడానికి యూజ్ చేస్తాను. 5 ఇంచెస్ వెడల్పు తీసుకున్న పొడవు అయితే మన నడుము సైజ్ తీసుకోవాలి. 26 పెట్టుకున్నాం కదా, 26 వచ్చేదంతా తీసుకోవాలి. లెంత్ ఇంకొంచెం ఎక్కువ ఉన్నా పర్లేదు, ఎలాస్టికే కదా. ఇలాగో కటింగ్ అయిపోయింది. ఇప్పుడు స్టిచ్చింగ్ చేద్దాం ఈ టాప్ ని. ఈ టాప్ కి లైనింగ్ వేయట్లేదు, క్లాత్ చాలా థిక్ గానే ఉంది. సో నెక్ కి ఎమ్మింగ్ పట్టి యాడ్ చేస్తున్నాను. హ్యాండ్స్ కూడా జాయిన్ చేయాల్సిన అవసరం లేదు కాబట్టి బిగినర్స్ కూడా ఈ టాప్ ని ఈజీగా స్టిచ్ చేయగలరు. ఈ టాప్ కి రౌండ్ నెక్ ఇచ్చాను కదా, ఆ రౌండ్ నెక్ కరెక్ట్ షేప్ లో రౌండ్ గా రావాలి అంటే ఈ టక్స్ అనేది పెట్టుకోవాలి కంపల్సరీ. ఇప్పుడు ఈ యాడ్ చేసిన ఎమ్మింగ్ పట్టి పై నుంచి ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి స్ట్రైట్ గా. చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా. ఇప్పుడు ఈ పట్టి యాడ్ చేసాం కదా, దాన్ని బ్యాక్ ఫోల్డ్ చేసి బ్యాక్ నుంచి ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. చూడండి క్లాత్ అనేది మొత్తం లోపలికి ఫోల్డ్ అయ్యేటట్టు చూసుకోవాలి. ఫ్రంట్ ఎమ్మింగ్ పట్టి ఎలా యాడ్ చేసుకున్నామో నెక్ కి సేమ్ బ్యాక్ సైడ్ కూడా అలానే యాడ్ చేసి పెట్టుకోవాలి. ఆ తర్వాత ఇప్పుడు షోల్డర్స్ జాయిన్ చేసాం కదా, ఆ షోల్డర్స్ దగ్గర నుండి హ్యాండ్స్ కింది వరకు స్టిచ్ అనేది వేసుకోవాలి. చూడండి వీడియోలో. షోల్డర్ అండ్ హ్యాండ్స్ రెండు జాయింట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు దాన్ని ఓవర్లాక్ చేస్తున్నాను. దానికి సపరేట్ గా ఓవర్లాక్ అనేది చేసేసుకోవాలి. ఓవర్లాక్ చేయడం వల్ల సైడ్ ఫినిషింగ్ అంతా నీట్ గా వస్తుంది. చూడండి చేశాక చూపిస్తా మీకు. ఓవర్లాక్ స్టిచ్చింగ్ రివ్యూ ఇవ్వరా అని చెప్పేసి కమెంట్ లో అడిగారు, అది కూడా ఒక షార్ట్ వీడియోలో చూపిస్తాను ఈ వీడియో పెట్టేసిన తర్వాత. నెక్స్ట్ హ్యాండ్స్ డౌన్ పార్ట్ ఫోల్డ్ చేసి స్టిచ్ అనేది వేసుకుందాము.
ఎక్స్ట్రా థ్రెడ్స్ ఏమైనా బయటికి వస్తే వెంటనే కట్ చేసుకోవాలి, లేదంటే ఫినిషింగ్ మనకు నీట్గా ఉండదు. నేనైతే వెంటనే కట్ చేసుకుంటా, కొందరు అయితే మొత్తం స్టిచ్ చేసిన తర్వాతనే కట్ చేస్తారు. ఇప్పుడు ఈ సైడ్స్ని జాయింట్ చేసుకుందాము. అన్ని డబుల్ స్టిచ్చెస్ వేసుకోవాలి, నేను సింగిల్ స్టిచ్ చూస్తున్నాను మీకు. ఈ ఎలాస్టిక్ అండ్ పట్టీ అనేది కిందికి జాయింట్ చేసుకోవాలి. 5 ఇంచెస్ తీసుకున్నా కానీ మళ్ళీ 4 ఇంచెస్ తీసుకుంటున్నా పట్టీ అనేది, ఎందుకంటే ఎలాస్టిక్ 1.5 ఇంచ్ ఉంది, 1.5 3 అండ్ ఎక్స్ట్రా ఖర్చు కోసం 1 ఇంచ్ అనమాట. సో 4 ఇంచెస్ సరిపోతుంది. ఫస్ట్ పట్టీ అనేది టాప్ కి జాయింట్ చేసిన తర్వాత మిడిల్లో ఎలాస్టిక్ పెట్టి మళ్ళీ జాయింట్ చేస్తున్నా చూడండి. ఎలాస్టిక్ పైన స్టిచ్చెస్ అనేది పడకుండా చూసుకోవాలి చూడండి. దానిపైన స్టిచ్చెస్ పడితే అది స్ట్రెచబుల్ గా రాదనమాట. సో అందుకే స్టిచ్చెస్ పడకుండా దాని సైడ్ నుంచి వేసుకోవాలి కరెక్ట్ గా. ఎలాస్టిక్ పెట్టాం కదా, నేను దాని స్టార్టింగ్ దగ్గర పిన్ తో సెక్యూర్ చేశాను, ఎందుకంటే ఊడిపోకుండా ఉండడం కోసం. మన నడుము మెజర్మెంట్స్లో సగం తీసుకున్న ఎలాస్టిక్ని, అంటే 26 తీసుకున్న వన్ సైడ్. ఆ 26 కొంచెం లాగి పట్టుకుంటే స్ట్రెచ్ అవుతుంది కదా, సో మన నడుము మొత్తం వచ్చేస్తుంది అనమాట. మనం ఈ పట్టీ యాడ్ చేసేటప్పుడు మధ్యలో ఎలాస్టిక్ని కొంచెం లాగి పట్టుకోవాలి. ఈ ఎలాస్టిక్ వేయడం వల్లనే ఈ టాప్కి మంచి ట్రెండింగ్ లుక్ అయితే వచ్చింది. ఈ ఎలాస్టిక్ ఉన్న దగ్గర టాప్కి కింద కుచ్చిల్లా కనిపిస్తుంది చూడండి టాప్ మొత్తం ఫినిష్ అయ్యాక. ఎలాస్టిక్ని నేను కొద్దిగా లాగి పట్టుకున్న చివరి వరకు చూడండి. చివరన దీనికి కూడా ఒక సేఫ్టీ పిన్తో సెక్యూర్ చేస్తున్నాను. ఇక్కడ కొంచెం జాగ్రత్తగా చూసి స్టిచ్ చేయాలి అనమాట, లేదంటే ఎలాస్టిక్ మొత్తం ఊడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. ఊడిపోవడం అంటే లోపలికి వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉంటాయి అనమాట. సో గుండు పిన్స్ ఉంటాయి కదా, దాంతో లాస్ట్ చివరన సెక్యూర్ చేసుకుంటే సరిపోతుంది. ఇంకా మనం స్టార్టింగ్ లో పెట్టిన గుండు పిన్ను ఇప్పుడు పెట్టిన గుండు పిన్ను రెండు తీసేసి ఒకే దగ్గర కనేసి జాయింట్ చేసుకోవాలి చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా. ఈ టాప్తో పాటు ఇంకొక జీన్స్ టాప్ కూడా స్టిచ్ చేశాను కదా, అదే పెప్లాన్ టాప్. అది కూడా 1 మీటర్లోనే అయిపోయింది. ఇది 1 మీటర్, అది 1 మీటర్లో అయిపోయింది అనమాట. పెప్లాన్ టాప్ కటింగ్ స్టిచ్చింగ్ వీడియో ఇంతకు ముందే నేను పోస్ట్ చేశాను కాబట్టి ఈ వీడియోలో నేను చూపించట్లేదు ఆ టాప్ది. పెప్లాన్ టాప్ విత్ స్కర్ట్ వీడియోలో ఉంటుంది, కావాలంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఎవరికైనా కావాలంటే చూడండి. నేను స్టిచ్ చేసే అవుట్ఫిట్స్ అన్ని కటింగ్ స్టిచ్చింగ్ వీడియోస్ అడుగుతున్నారు కానీ నాకే వీలు కాక పెట్టట్లేదు. కానీ ఇప్పటి నుంచి మీకోసమైనా రెగ్యులర్గా పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. ఇంకా మీకోసం వెరైటీ అవుట్ఫిట్స్ డిజైన్ చేసి తీసుకొస్తాను. మీ సపోర్ట్ నాకు ఇలానే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఇప్పటి వరకు నన్ను సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. ఎలాస్టిక్ ఫినిష్ చేసి సైడ్ కి జాయిన్ చేసా, ఇంకా అయిపోయింది టాప్. చూడండి అవుట్పుట్ ఎలా ఉందో. నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి, అలానే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.